హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే అందరం బాగున్నామండి. ఈరోజు వీడియోలో అయితే చక్కెర పొంగలి రెసిపీ అయితే షేర్ చేశాను. ఈ టిప్స్ అలాగే ఈ మెజర్మెంట్స్ ఫాలో చేసినట్టయితే మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే వితౌట్ ఫెయిల్ ఈజీగా ప్రిపేర్ చేస్తారండి. సేమ్ గుడిలో పెట్టిన టేస్ట్ లానే వస్తుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఒక మెజరింగ్ కప్ కానీ మెజరింగ్ గ్లాస్ కానీ తీసుకోండి. దాంతో అయితే హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను. ఈ గ్లాస్తో హాఫ్ కప్ అయితే ఇలా పెసరపప్పు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా చూసుకోవాలి, లేదంటే టేస్ట్ స్పాయిల్ అయిపోద్ది అనమాట, మాడు టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు అదే మెజరింగ్ గ్లాస్తో ఫుల్ కప్ ఆఫ్ సోనా మసూరి రైస్ అండి. ఇవి రేషన్ రైస్ అయితే కాదు, నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే రైస్, రెగ్యులర్గా మనం తినే రైస్ అనమాట. హాఫ్ కప్ పెసరపప్పుకి ఫుల్ కప్ ఆఫ్ రైస్ వేసుకొని ఇలా ఒక 2-3 టైమ్స్ అయితే కడిగేసుకోండి. ఎందుకంటే మనం ఇది వరకు కడగలేదు ఇది పెసరపప్పు కానీ బియ్యం కానీ, సో క్లీన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ వేసుకోవాలి. ఇందులో మనం తీసుకున్నది 1.5 కప్స్ కదండి ఈ రైస్ అలాగే పెసరపప్పు, సో 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సేమ్ రైస్ లాగేనండి, 1:2 రేషియో అనమాట. 1.5 కప్ గ్రెయిన్స్ ఉన్నాయి కాబట్టి 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే మనం వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే విజిల్ వచ్చేటప్పుడు వాటర్ అనేది బయటికి ఎక్కువగా పొంగిపోకుండా ఈ ఆయిల్ నేచర్ అనేది ప్రెషర్ని సప్రెస్ చేస్తుంది అన్నమాట. సో మనం నెయ్యి వేసుకోవచ్చు. ఇందులో స్వీట్ ఐటెం కాబట్టి నెయ్యి వేసుకుంటే బెటర్ అండి. కొన్ని ఐటమ్స్లో అయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇది చక్కెర పొంగల్ కాబట్టి నేను నెయ్యి వేసాను. ఇప్పుడు వచ్చేసి 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఈలోపు అయితే ఇక్కడ మనం బెల్లాన్ని ఇలా గ్రేట్ చేసి పెట్టేసుకుందాం. బెల్లం ఎప్పుడైనా స్వీట్ చేసేటప్పుడు ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల మనకి మెజర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి చిందుతుంది తప్ప వాటర్ అనేది పొంగిపోయి కుక్కర్లోంచి రావట్లేదండి. ఇది ఒక టిప్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అది ప్రెషర్ పోయేలోపు ఒక గిన్నె తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని ఏదైతే మనం మెజరింగ్ గ్లాస్ యూజ్ చేసామో అదే గ్లాస్తో 1.5 కప్పు బెల్లం అండి, తరిగి పెట్టుకున్న బెల్లం, 1.5 గ్లాస్ ఆఫ్ బెల్లం ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ అయితే షుగర్ అండి. అంటే మనం తీసుకున్నది 1.5 కదా, బియ్యం ఇంకా పెసరపప్పు కలిపి. సేమ్ 1.5 స్వీట్ వేస్తే సరిపోదండి, ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. వేసుకొని అదే గ్లాస్తో హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా పాకంలా చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఇందులో ఏమి కన్సిస్టెన్సీ రానవసరం లేదండి, తీగ పాకం అలా కాదు, జస్ట్ మనకి బెల్లం అనేది డైల్యూట్ అవ్వడానికి మాత్రమే ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బెల్లాన్ని డైల్యూట్ చేసుకొని ఒక పొంగు వస్తే సరిపోతుందండి. మనకి ఇందులో పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. కొంచెం మనకి ఉన్నా కానీ ఏం కాదు, తీగ పాకం వచ్చినా కూడా ప్రాబ్లం లేదండి, బట్ దీనికైతే పాకం అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్రెషర్ పోయిందండి. చూస్తున్నారు కదా, రైస్ ఇంకా పెసరపప్పు ఇలా పర్ఫెక్ట్గా ఉడికింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పేస్ట్ అయిపోలేదు, అలా అని ఉడకకుండా లేదు, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇదే స్టేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పాకం, బెల్లం ఇంకా షుగర్ పాకాన్ని ఇలా ఒక స్ట్రెయినర్తో అయితే వడగొట్టుకోవాలండి. దీనివల్ల ఎక్స్ట్రా డస్ట్ పార్టికల్స్, మట్టి ఇలాంటివి ఏమైనా ఉన్నా స్ట్రెయినర్లో ఉండిపోతాయి, అందరికీ తెలిసిన విషయమే ఇది. వేసుకున్న తర్వాత ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. మీకు ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కానీ స్లోగా మిక్స్ చేసుకోండి. ఈ గ్రెయిన్స్ అనేవి చితికిపోకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ స్వీట్నెస్ అనేది ఈ బియ్యం ఇంకా పెసరపప్పుకి మంచిగా పట్టాలండి. ఒక 5 మినిట్స్ మనం ఇలా స్టవ్ పైన పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఇది కొంచెం డ్రైగా అవుతుంది. ఇదే స్టేజ్లో ఇవి వచ్చేసి ఎలాచి ఇంకా షుగరు కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి, యాలకుల పొడి అనమాట, అప్పటికప్పుడు ప్రిపేర్ చేశాను. ఇది వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదే స్టేజ్లో పచ్చకర్పూరం ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. ఒక డివోషనల్ వైబ్ వస్తుంది. నేనైతే వేయలేదండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అది అలా అవుతూ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని మనం ఇందాక మెజరింగ్ గ్లాస్ యూజ్ చేసాం కదండి, ఇంచుమించుగా 1/2 కప్ కంటే కొంచెం తక్కువగా నెయ్యి వేసాను.
వేసి అందులో మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మీరు అడిషనల్‌గా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. కొబ్బరి అనేది ఎక్కువ టైం వేగుతుంది. దీంతో పాటు డ్రై ఫ్రూట్స్ ఏస్తే గనక మాడిపోతాయి. సో, ఇది వేగిన తర్వాత ఇలా మనం కాజు అయితే వేసానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా! అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనొచ్చేసి కొబ్బరి ఇంకా కాజు ఈ రెండే యూజ్ చేశాననమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఈ పాకం అంతా కూడా అబ్జర్వ్ చేసినట్టయితే డ్రై అయింది చూసారా? ఈ గ్రెయిన్ అంతా కూడా పీల్చుకుందనమాట ఈ పాకాన్ని. ఇదే స్టేజ్‌లో మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ఇంకా జీడిపప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట. నెయ్యితో సహా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అయితే స్టవ్ పైన పెట్టుకోండి. మీకు ఇంకా కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి మీకు చల్లారిన తర్వాత ఇలా డ్రైగా వస్తుంది. అంటే సాఫ్ట్‌గా ఉంటుంది. అలానే మనకి పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. అంటే స్టిక్కీగా ఉండకుండా ఇలా డ్రైగా వస్తుందండి. సేమ్ గుడిలో పెట్టిన ప్రసాదం లాగానే. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.